లేడు. కానీ జనాలు ఏం చేస్తున్నారంటే నీలాంటి వాడు ఎవడో లేడని నిన్ను నమ్ముకుని ఆచారాలు ఆచరిస్తున్నారు. అవి వ్యర్థమైనవని నేను చెప్తున్నప్పటికీ కూడా దేవుడు చెప్తున్నాడంట. అవి వ్యర్థములని చెప్తున్నప్పుడు కూడా, వ్యర్థములంటే మనకు అర్థం కాదేమో అని ఒక చెట్టు తీసుకొస్తున్నావు, ఆ చెట్టుతోటేమో ఒక విగ్రహం చేసుకున్నావు, అదే చెట్టు ముక్క అట్టుకెళ్ళేమో పొయ్యిలో పెట్టుకున్నావు, అదే చెట్టు ముక్క అట్టుకెళ్ళేమో బండకం చేసేమో బట్టలు ఉతుక్కున్నావు. అది ఏంటి అసలు? నేను సృష్టించిన ఒక సృష్టం, ఒక వస్తువు, అది ఒక చెట్టు, అది దాన్ని నువ్వు పూజిస్తున్నావు, అది వ్యర్థము అంటే నాకు కుదరదు. మనిషి ఏమన్నాడు? నాకు కుదరదు. మా దేవుడు మా తాత ముత్తాతల కాడ నుంచి వచ్చింది కాబట్టి అదేంటి తులసి మొక్క అక్కడే ఉండాలి. మా తాత ముత్తాతల కింద వచ్చింది కాబట్టి నోములు ఏం చెప్పం మరి ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి చెప్పు కూడా ఎవరని చెప్తున్నారా? పాస్టర్ గారు ఇది కాదురా అని చెప్తున్నాడు.